మేషరాశి ఫలాలు. మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో మీ నిరంతర సానుకూలత ప్రశంసించబడుతుంది. మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి. మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది. తన జీవితం కంటే మిమ్మల్నే ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్లని కలిగిస్తుంది. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాలో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు. మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. వృషభరాశి ఫలాలు. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ఈరోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయట పెట్టనవరం లేదు. ఈరోజు ఆఫీసులో మీకు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంది. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే, కానీ వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వలన మీ యొక్క సమయం, నమ్మకం వృధా అవుతుంది. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త అపశమనాన్ని కలిగిస్తుంది. మిథున రాశి ఫలాలు. మరి ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని అలసటకి గురిచేసేస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వివాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు. పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దడం వారి కోపానికి కారణమవుతుంది. వారికి అర్థమయ్యేలా చెప్పడం మంచిది, అప్పుడు వారు వీటిని అంగీకరిస్తారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరిక్రొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది. మీ ప్రతిష్టకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. మీ జీవిత భాగస్వామి ఈరోజు చెప్పలేనంత మూడ్లో ఉన్నారు. ఈ రోజును మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం వారికి సాయపడటమే. కర్కాటక రాశి ఫలాలు. మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణం మాత్రం మీకు అలసట, ఒత్తిడికి కారణం అవుతుంది. మీకు ఈరోజు ధననష్టం సంభవించవచ్చు, కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు, పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్త అవసరం. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు. ఈరోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మరచిపోకండి. మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకోండి, మీ సహోద్యోగులు, సహకరించే అసోసియేట్లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రం రాగలరు. అంతేకాని అంతకంటే ఎక్కువ సహాయం అందించలేరు. ఈరోజు ఆఫీసు నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిష్యూం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. సింహరాశి ఫలాలు. యోగా, ధ్యానం మిమ్మల్ని మంచిరుపులోనూ మానసికంగా ఫిట్ గా ఉంచగలుగుతాయి. మీ డబ్బులు ఎక్కడ ఖర్చవుతున్నాయో తెలుసుకోండి, లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు. మీ మనసు నుండి సమస్యలన్నిటినీ పారద్రోలండి. ఇంటిలోనూ, స్నేహితులలోనూ మీ పొజిషన్ని పెంచే పనిలో ధ్యాస పెట్టండి. కొంతమందికి క్రొత్త రొమాన్స్లు తప్పవు. మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది. ఈ రాశికి చెందినవారు కార్యాలయాల్లో, ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదముంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళదామనుకుంటారు, కానీ వారి యొక్క అనారోగ్యము కారణముగా ఆ పని చేయలేరు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి ఫలాలు. ఈరోజు ఆశా మోహితులై ఉంటారు.
కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితం చేయండి. అది మీకు మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది. మీ రొమాంటిక్ మూడ్లో ఆకస్మిక మార్పు వలన మీరు అప్సెట్ అవుతారు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్ ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని ఒత్తిడిని కలిగిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. తులారాశి ఫలాలు. మెడ లేదా వెన్నులో విపరీతమైన నొప్పితో బాధపడే అవకాశమున్నది. దానిని అది సాధారణ నీరసంతో కలిపి ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువలన బడిలో మాటపడి కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. ఈరోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్లిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా సరదాగా బయటకు వెళతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. వృశ్చిక రాశి ఫలాలు. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనితనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చు. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చు. మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయము చేస్తారు. మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు అనుకునే పెద్ద మనుషులకి మీ ఆకాంక్షల గురించి తెలియచేయండి. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి. ఇతరులకు లెక్క చేయకండి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది. కానీ ఏదోలా అన్నింటినీ మేనేజ్ చేసేస్తారు. ధనుస్సు రాశి ఫలాలు. మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రులు సహాయానికి వస్తారు. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు. శాస్త్రోక్తమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది. మకర రాశి ఫలాలు. ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని, రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉంది. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. మీ ప్రేయసిని మీరు వివాహము చేసుకోవాలనుకుంటే ఈరోజు వారితో మీరు మాట్లాడండి. అయినప్పటికీ వారు మీ చేయి పట్టుకోవటం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి. మీరు ప్రమోషన్ పొందవచ్చు. అలాగే మీ కష్టపడే స్వభావం రివార్డ్ పొందుతుంది. ఆర్థిక లబ్ధి ఉన్నదా లేదా అని ఆలోచించవద్దు. అది మీకు రానురాను లాభదాయకమని తెలుస్తుంది. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇటీవలి గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా మీ పట్ల తనకు ఎంతటి ఆరాధన భావముందో మీ జీవిత భాగస్వామి మీకు ఈరోజు గుర్తు చేయవచ్చు. కుంభరాశి ఫలాలు. మీరు ఎక్సైటింగ్ గా రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాలలో నిమగ్నం అవ్వండి. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలు, కలలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటము మంచిది. ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందండి. వ్యాపారరీత్యా చేసిన ప్రయాణం మంచి ఫలితాలను ఇవ్వడం వలన వ్యాపారవేత్తలకు ఎంతో మంచి రోజు కాగలదు. మీరు ఈరోజు మంచి నవలను కానీ
మ్యాగజిన్ను కానీ చదువుతూ కాలం గడుపుతారు. మీకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది. మీనరాశి ఫలాలు. భావోద్రేకాలు, వంగని తత్వం, ప్రత్యేకించి మీరు పార్టీలలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అది పార్టీలో అందరి మూడ్ని పాడుచేస్తుంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివలన మీరు అన్ని రకాల పరీక్షలను, సమస్యలను ఎదుర్కొంటారు. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైన రోజు. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. మీరు ఖచ్చితంగా డెలివరీ చెయ్యగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చెయ్యండి. అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయట మంచి విషయము. దీనివలన రోజు చివర్లో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చు. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి పొందబోతున్నారు.